ఈ రోజుల్లో అందరూ వాడుతున్న తప్పనిసరి వస్తువు ఏమిటి అంటే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్‌ని అందరూ వాడుతున్నారు. దాదాపుగా పల్లెటూళ్ళలో గూడా ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అయితే సమస్య ఏమిటంటే ప్రతిదాన్ని గూడా ఈ ఫ్రిడ్జ్‌లో తోసేస్తూ ఉంటారు. ఇది అసలు సమస్య. దీంతో ఈ ఫ్రిడ్జ్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఏమిటివి? ఇది మీరు తెలుసుకోవటం అవసరం. వీటిని తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడని కొన్ని ఆహార పదార్థాలు. వీటిని మీరు తెలుసుకోవటం అవసరం. వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక ముఖ్యమైన వస్తువు కింద మారిపోయింది. ఆహార పదార్థాలని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి ఈ ఫ్రిడ్జ్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలని ఈ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి. పైగా ఇలాంటి ఈ ఆహార పదార్థాలు పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎలాంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది టమాటాల గురించి. టమాటాలను ఫ్రిడ్జ్లో పెడితే ఏం జరుగుతుంది అంటే రుచిని కోల్పోతాయి. అంటే టమాటాకు ఉండేటువంటి ట్యాంగీ టేస్టు ఇది పోతుంది. అదొక రిస్క్. టమాటాలలో విటమిన్ సి ఉంటుంది, ఇది మీకు తెలిసిందే. పొటాషియం ఉంటుంది, ముఖ్యంగా లైకోపీన్ ఇలాంటి యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఇలాంటి ఈ టమాటాలను మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అప్పుడు వాటి లోపల ఉండే కణజాలం దెబ్బతింటుంది. దీంతో ఆ టమాటోలు రంగు మారిపోతాయి. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. ఏదో చప్పగా గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. అంతేకాదు ఈ లైకోపీన్ అనే ముఖ్యమైనటువంటి యాంటాక్సిడెంట్ ఉత్పత్తి కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తగ్గిపోతుంది. మరి ఏం చేయాలి? దీనికి ఒక ఉపాయం ఏంటంటే ఈ టమాటాలని గది ఉష్ణోగ్రతలో బాగా గాలి వెలుతురు ఆడేలాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి. అవి ఒకవేళ పండిపోవటం మొదలుపెట్టాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాటిని సాస్లోకో, సూప్లోకో, చారులోకో, టమాటా చారులోకో ఇలా వాటిలోకి ఉపయోగించండి. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది చేయకండి. ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఇలాగా సూప్స్లోకి వీటిలోకి వాడటం మంచిది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఉల్లిపాయల గురించి, అల్లం గురించి, వెల్లుల్లి గురించి. చాలా కామన్గా ఈ అల్లాన్ని వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అయితే ఇవి తేమతోటి పాడవుతాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక తేమ ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వీటిని ఫ్రిడ్జ్లో పెడితే తేమ చేరటమే కాదు, బూజు పట్టేటటువంటి రిస్క్ ఉంటుంది. అప్పుడు చాలా నష్టం జరుగుతుంది. అంతేకాదు వీటి రుచి కూడా మారిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, ఆ ఉల్లిపాయల స్పెషాలిటీయే ఘాటు. మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఆ ఉల్లిపాయల ఘాటు పోతుంది. ఇక వెల్లుల్లి, దాంట్లో ఎల్లిసిన్ ఇవన్నీ ఉంటాయి. అసలు దాని ప్రత్యేకత కూడా దాని ఘాటే, అది కూడా పోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఇలాగ దాంట్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ గుణాలు పోవటమే కాదు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా తగ్గిపోతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇంకోటి, చాలామంది ఉద్యోగస్తుల్లో చూస్తూ ఉంటాం, పొద్దున పూట ఉల్లిపాయలు కోసుకుంటారు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గబగబా వాటితోటి ఏదైనా కూర చేద్దాం అనుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెడతారు. పొరపాటును కూడా ఇలాగా సగం కోసినటువంటి ఉల్లిపాయలని ఆ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఏమవుతుంది? దాంట్లో ఉండేటటువంటి ఆ స్టార్చ్ పదార్థం చక్కెర కింద మారుతుంది. చక్కెర కింద ఎప్పుడైతే మారిందో అప్పుడు అది సూక్ష్మజీవులకి అలవాలం అవుతుంది, అంటే ఆహారం అవుతుంది. దీంతో అక్కడ సూక్ష్మజీవులు చేరతాయి. కాబట్టి ఏం చేయాలి మీరు? ఇది సల్ఫర్ కాంపౌండ్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లి వీటిని బాగా వెంటిలేషన్ ఉన్న పొడి ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మికి దూరంగా ఉంచడం అవసరం. వెంటిలేషన్ ఉండాలి, అదే సమయంలో ఎండబడకూడదు. మళ్ళీ ఎండబడితే మొలకలు వస్తాయి. వీటిని ఇంకా బెస్ట్ ఏంటంటే సరైన పద్ధతిలో నిల్వ చేయాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ వాటి నుంచి తేమ చేరి ఆ ప్లాస్టిక్ సంచులు చుట్టూ చేరి మళ్ళీ అక్కడ ఫంగస్ పెరుగుతుంది. అలా కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి? పల్లెటూళ్ళలో మీకు గుర్తుండే ఉంటుంది, చిక్కాలని ఉండేవి. అంటే ఏమిటి? ఒక వైర్తో చేసినటువంటి ఒక బుట్ట లాంటిది. అలాంటి వాటిలలో ఈ ఉల్లి అలాగే వెల్లుల్లి వీటిని వేసి వేలాడేయాలి. అప్పుడు అవి దెబ్బ తినకుండా ఉంటాయి. ఆ తర్వాత అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, అన్నం. ముఖ్యంగా వండిన అన్నం వండుకుంటారు. హోటల్స్లో లాగా మళ్ళీ వేడి చేసుకొని తిందాంలే అనుకుంటారు. అలాగే మరి పాడవకూడదని ఫ్రిడ్జ్లో పెడతారు. అయితే పొరపాటును కూడా వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అది బ్యాక్టీరియాకి నిలయం అవుతుంది. వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు అన్నం మీద వృద్ధి చెందేటటువంటి రిస్క్ ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా మామూలు ఫ్రిడ్జ్లో పెరగదేమనుకుంటారు, కానీ చల్లటి ఉష్ణోగ్రతలో కూడా కొన్ని బ్యాక్టీరియా జీవించే రిస్క్ ఉంటుంది. కాకపోతే అచేతనంగా ఉంటాయి కానీ జీవిస్తాయి. కాబట్టి వండిన అన్నాన్ని 24 గంటల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా ఉంచకూడదు. అన్నాన్ని ఒక రోజు వండుకొని ఆ రోజే తినేయాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎక్కువ వండుతారు,
మళ్ళీ సాయంత్రానికి ఆ అన్నాన్ని తింటూ ఉంటారు. ఎంత కావాలో అంతే వండుకోండి. అన్నం వండటానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 5 నిమిషాల కంటే పట్టదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంతే వండుకుంటూ ఉండటం బెటర్. రోజువారీ అవసరానికి సరిపడా అన్నాన్ని మాత్రమే వండుకోండి. అలాగే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు ఏంటంటే అరటిపండు. ఎందుకంటే అరటిపండ్లు చల్లదనానికి పాడైపోతాయి, ముఖ్యంగా నల్లబడతాయి. అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఆ పక్వమయ్యేటువంటి ప్రక్రియ నెమ్మదిస్తుంది, కానీ వాటి తొక్క త్వరగా నల్లబడిపోతుంది. అంతేకాదు చల్లటి ఉష్ణోగ్రతలు వాటి సహజ తీపిని అభివృద్ధి చేసేటువంటి ఎంజైమ్ల పనితీరుని ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు గమనించండి, బయట పెట్టినటువంటి అరటిపండు చాలా తీయగా రుచిగా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, ఆ తీపి తగ్గిపోతుంది. కాబట్టి పండు తాలూకు రుచిని కోల్పోయేటటువంటి రిస్క్ ఉంటుంది అరటిపండుని ఫ్రిడ్జ్లో పెడితే. మరి అరటిపండ్లని మరి ఎలా నిల్వ చేయాలి అంటే గది ఉష్ణోగ్రతలో ఉంచండి. అలాగే అరటిపండ్ల నుంచి మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఇతర పండ్ల నుంచి వేరుగా ఉంచండి. ఎందుకంటే అరటిపండ్లు ఇథిలిన్ అనేటటువంటి ఒక వాయువుని విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో అవి త్వరగా పండిపోతాయి. అవి ఎక్కువగా పండాయి అనుకోండి, వాటిని మరి చుట్టుపక్కల వాటి పండే ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకని బాగా పండిన అరటిపండుని స్మూతీస్లో, బేకింగ్లో ఇలాంటి వాటిలో ఉపయోగించండి. అంతేగాని పారేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత అతి ముఖ్యమైనది బ్రెడ్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, త్వరగా పాడవుతుంది. బ్రెడ్ ఫ్రిడ్జ్లో పెడితే దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు, కానీ చల్లటి ఉష్ణోగ్రతలు ఆ పిండి పదార్థాన్ని త్వరగా పాడు చేస్తాయి. దీంతో అవి పొడిగా, పెళుసుగా మారిపోతాయి బ్రెడ్ అనేది. అలాగే తాజాదనం కూడా ఉండదు. మరి ఏం చేయాలి? బ్రెడ్ని బ్రెడ్ బాక్సులు లేదా సీల్ చేసినటువంటి సంచిలో గది ఉష్ణోగ్రతలోనే ఉంచండి. మీరు దాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయాలనుకోండి, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఫ్రీజ్ చేయటం మంచిది. అంటే డీప్ ఫ్రీజర్ ఉంటుంది చూసారా, దాంట్లో పెడితే కొంతలో కొంత నయం. ఇక అతి ముఖ్యమైనది పాలకూర, అలాగే పాలకూర జాతికి సంబంధించినటువంటి ఆకుకూరలు. వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పాలకూర జాతికి సంబంధించినటువంటి ఆకుకూరలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, వాటి పోషక విలువలు తగ్గిపోతాయి. ఒక అధ్యయనం ప్రకారంగా పాలకూరని ఫ్రిడ్జ్లో 8 రోజులు ఉంచితే దాంట్లో ఉండేటువంటి లూటెన్ అనేది 22%, ఇంకా బీటా కెరోటిన్ అనేది 18% తగ్గిపోతుందని తేలింది. ఇది మామూలు విషయం కాదు. పాలకూర జాతికి సంబంధించినటువంటి ఆకుకూరలో ఉండేటువంటి పోషకాలు 7 రోజుల్లో 46% వరకు తగ్గిపోతాయి. మరి ఏం చేయాలి? ఇలాంటప్పుడు ఈ ఆకుకూరని తాజాగా కొని వీరంత త్వరగా ఉపయోగించేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఇదేమిటంటే, కొన్ని పండ్లు అలాగే కూరగాయలు ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పండేవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి రుచి అలాగే పోషక విలువలు తగ్గిపోతాయి. ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాన్ని నిల్వ చేసేటప్పుడు వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా వీలైనంత త్వరగా ఉపయోగించడానికి ట్రై చేయండి. తాజాగా లోకల్గా పండేటటువంటి ఆహార పదార్థాలను కొనడం వల్ల వాటి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. సీజనల్గా పెరిగేవి, స్థానికంగా పెరిగేవి, ఇలాంటి ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది మనకి ఉపయోగపడాలి కానీ, అంటే లాభం చేయాలి కానీ నష్టం చేయకూడదు. కాబట్టి నష్టపరిచే విధంగా ఫ్రిడ్జ్లో ఈ పదార్థాన్ని ఉంచకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.